అధ్యక్ష, ఈ రోడ్డు ఇది ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్ దాటిన తర్వాత రేడియో స్టేషన్ వరకు అది తీసుకోవాలని గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ జిఎంఆర్ టోల్ రోడ్ వరకు దాన్ని 12 లేన్గా చేయడం జరిగింది. దాదాపు 80% కంప్లీట్ అయింది. ఇప్పుడు మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పిన ఫ్లైఓవర్లు అన్నీ కూడా దాంట్లో 4 పెద్దంబర్పేట జంక్షన్, కోయడ, తొర్రూరు జంక్షన్, ఇనాంగూడ జంక్షన్, బాటసింగారం ఎక్సెప్ట్ వారు అడిగిన ఒకటి ఆ బ్రిలియంట్ కాలేజీ క్రాసింగ్ దగ్గర ఒకటి మిగిలిపోయింది. ఇప్పుడు అది పిల్లర్ స్టేజ్లో ఉంది. దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. కానీ ఈరోజు ఈ సంబంధించిన ఎందుకంటే ఎల్బీ నగర్ అని మీరు అధ్యక్ష దిల్సుఖ్ నగర్ నుంచి మొదలు పెడితే కొద్దిగా దాటిన తర్వాత ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్ అవతలకి దాదాపు 10-12 లక్షల మంది ఎక్కువ మంది ఎంప్లాయీస్ కానీ గ్రామాలకు వెళ్ళి పిల్లల చదువుల కోసం అక్కడ వచ్చి సెటిలర్స్ కానీ నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం అలాగే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ దాదాపు 12-13 లక్షల మంది ఉండదు. 65 కాలనీలు ఉన్నాయి. అక్కడ 65 కాలనీలు ఉన్నప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళిపోయే ఈ 8 లేన్ రోడ్ ఇప్పుడు ప్రపోజ్ చేసిన 6 లేన్ రోడ్డు 2 monthsలో టెండర్ పిలుస్తున్నాం. నేను బాగా ఆలోచించి అప్పుడు స్థానిక శాసనసభ్యుడు సుధీరెడ్డి గారు కూడా పిలవడం జరిగింది. అక్కడ ఉన్న స్థానిక నాయకులను పిలవడం జరిగింది. అదంతా కూడా నడుచుకుంటూ తిరిగి ఒక ఆలోచన చేశాం. ఎందుకంటే గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు గడ్కరీ గారి దగ్గర కూర్చున్నప్పుడు ఆయన చర్చించి నాగ్పూర్లో హైయెస్ట్ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో డబుల్ డెక్కర్ రోడ్ వేయాలి, కింద రెగ్యులర్ ట్రాఫిక్ పోతుంటుంది, కాలనీలలో ఎక్కడెక్కడ మనం వియూపీలు కానీ అండర్ పాస్లు ఇచ్చే అవసరం లేదు, ఫస్ట్ ఫ్లోర్లో హైవే కంటిన్యూషన్ అవుతుంది, సెకండ్ ఫ్లోర్లో డబుల్ డెక్కర్ వేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసి నాగ్పూర్లో 5.5 కిలోమీటర్ల సేమ్ ఫ్లైఓవర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఈ విధంగా అధ్యక్ష కిందనేమో రెగ్యులర్ రోడ్ ఇది నేషనల్ హైవే స్టేట్గా ఎక్కడ కూడా దీని ఓపెనింగ్స్ ఉండవు. పైన డబుల్ డెక్కర్ ట్రైన్ ఉంటుంది. ఇది అయితే ఆల్మోస్ట్ పెద్దంబర్పేట వరకు కూడా చేయాలి ఆలోచనతో ఆయన వారు కంప్లీట్ కూడా చేయింది. ఇండియాలో ఫస్ట్ రోడ్ అది డబుల్ డెక్కర్ రోడ్డు. ఆ తర్వాత ఇప్పుడు దాన్ని ఆలోచన చూసి ఆ రోజు మేమందరం అక్కడ ఉన్న సుధీరెడ్డి గారు కానీ మేమందరం ఆ ఏరియా నడుచుకుంటూ తిరిగి దీన్ని ఏం చేద్దాం వైండింగ్ అయితే చేసినాం. కానీ ఇన్ని కాలనీలో వాళ్ళందరూ చేయమంటారంటే సార్ మాకు 2.2 కిలోమీటర్స్ పోయి యూటర్న్ చేసుకొని రావాలి, మీరు మొత్తం ఫెన్సింగ్ చేస్తున్నారు యాజ్ పర్ నేషనల్ హైవే కండిషన్తో ఏం చేయాలంటే అప్పుడు నేను గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు నాగ్పూర్లో చేసిన విధంగా చేస్తే దాదాపు 60-70 కాలనీలు ఉన్నాయి, 10-15 లక్షల మంది ఉన్నారు అని చెప్పి ప్రపోజల్ పెట్టిన తర్వాత ఫస్ట్ చూస్తానని చెప్పిన ఆ తర్వాత కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి దాన్ని డిపిఆర్ చేసి సేమ్ నాగ్పూర్ మోడల్లోనే ఇది చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ ప్రపోజల్ కూడా అప్రూవ్ అయింది. నెక్స్ట్ మంత్ యాన్యువల్ బడ్జెట్ మీటింగ్ ఉన్నది, దాంట్లో అప్రూవ్ చేస్తారని చెప్పి గడ్కరీ గారు ఇప్పటికే దానికి సంబంధించిన డిపిఆర్ కూడా చేయడం జరిగింది. మన జంట నగరాల ప్రజల శుభవార్త ఏంటంటే మన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అనేది రాష్ట్రం ఎక్కడ లేదు. ఇంకొకటి మేము మదీనాగూడకి వెళ్ళి ఇక్కడ 1.2 కిలోమీటర్స్ పూనా హైదరాబాద్ రోడ్డు NH65 మీద మదీనాగూడ నుంచి బిహెచ్ఎల్ వరకు రిటర్న్ హైదరాబాద్ సైడ్ కూడా డబుల్ డెక్కర్ రోడ్డుకు 55 కోట్లు కడతామని చెప్పి కేంద్రానికి లేఖ రాయడం, వాళ్ళు కూడా అప్రూవ్ చేయడం జరిగింది. అక్కడ ఒక 1.2 కిలోమీటర్ డబుల్ డెక్కర్ రోడ్ వస్తున్నది. ఇప్పుడు దాంట్లో 941లో 200 కోట్లు HMRL హైదరాబాద్ మెట్రో రైల్ వాళ్ళు మేము 200 కోట్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చి దాన్ని కూడా కేంద్రాన్ని పంపడం జరిగింది. దాంతో మొత్తం 941 క్రోడ్స్తోని ఆ రోడ్ వస్తే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఏమీ ఉండదు. కాలనీల ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవాడ వెళ్ళే వాళ్ళు కూడా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఎటు కూడా 6 లేన్ అవుతున్నది. డబుల్ డెక్కర్ రోడ్ 2.5-3 గంటల్లో విజయవాడ చేరే విధంగా ఈ రోడ్డును త్వరగా పూర్తి చేస్తానికి ప్రయత్నం చేస్తామని ఆల్మోస్ట్ ఆల్ మినిస్టర్ గారు గౌరవ మంత్రివర్గ గడ్కరీ గారు అప్రూవ్ కూడా చేసినట్టు. దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ 31 తర్వాత ఏప్రిల్లో యాన్యువల్
యాన్యువల్ వర్క్స్ మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్లో అప్రూవ్ చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది.